బ్లడ్, హెడ్, గుడ్, గాడ్. వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్. మరి మనం ఫుడ్ ద్వారానే వస్తుంది కాబట్టి అలాంటి ఫుడ్ని మనము మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటే చాలా యూజెస్ ఉంటాయి మనకి. డబ్బులు కూడా తక్కువ వెజిటేరియన్కి, అది అరుగుదల కూడా తక్కువ. 72 అవర్స్ పడుతుందంట మటన్ అరగాలంటే, డైజెషన్ అవ్వాలంటే. చికెన్ అయితే 48 అవర్స్. ఇక మనకు తెలుసు, మరి మనం శ్వాస ఉంటే శివం అంటున్నాం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. కోట్ల రూపాయలు సంపాదించినా నిమిషం తర్వాత నిమిషం ఇంట్లో ఉంచరు కదా. ఏదో యూఎస్ఏలో పిల్లలు ఎవరు ఉంటే 2 days 3 days ఏదో ఐస్ బాక్స్లో పెడతారు, అంతేగాని అసలైతే ఇక బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది శవమే కదా. శ్వాస ఉంటేనే శివం. మరి ఈ శవాన్ని తీసుకెళ్ళి ఊరు బయట ఏదో శ్మశాన వాటికలో మనం దహన కార్యక్రమాలు చేస్తారు. మరి కోడిని, మేకని, గొర్రెని కోసినప్పుడు అది కూడా చచ్చిపోతుంది, అది కూడా శవమే. దాన్ని మరి ఉప్పు కారం మసాలాలు వేసుకొని దేహం అనే దేవాలయంలో ఇందులో పొట్టలో వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవో దేవో సనాతన దేహో దేవాలయ ప్రోక్త అంటారు ఆది శంకరాచార్యుల వారు. సనాతన భగవంతుడు లోపల ఉన్నప్పుడు దేహం దేవాలయం లాంటిది. దేహం అనే దేవాలయాన్ని మనం పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇంట్లో దేవుడికి పళ్ళు పొలాలు పెడతాం, కానీ ఒంట్లో దేవుడికి కోడి పొలావులు పెట్టొద్దంటున్నారు మహానుభావులు. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. దానివల్లనే మనం మెయిన్గా ఈ దుస్థితి అంతా ఏర్పడుతుంది. వరదలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల వైరస్లు కానివ్వండి. ఎందుకంటే పేగుబంధం, ధరిత్రి మహాతల్లి కొన్ని లక్షల జీవులు ఇవాళ తినటం కోసం చంపబడుతున్నాయి. దానివల్లనే ఆమె ఆ మహాతల్లి, ఆ భూమాత ధరిత్రి మహాతల్లి కమిలిపోయి ఉంది టమాటా పండులాగా. ఎవరికైనా బాధే కదా, ఒక బిడ్డలు చంపుకొని తింటుంటే ఎవరికైనా బాధే. అది ఒకటి గమనించుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకో విషయము, ధ్యానం చేస్తాము మనం, పొందాల్సిన అన్ని పొందుతాం. శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, బుద్ధి కుశలత ఏర్పడుతుంది, పరస్పర అవగాహన పెరుగుతుంది, మనకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఎలా అవుతాం ఆరోగ్యం? మనం కళ్ళు మోసుకుంటే రోగాలు ఎలా పోతాయి అంటే, మనం కళ్ళు మోసుకోవడం ద్వారా 80% ఎనర్జీని బయట లోపల స్టోర్ చేసుకుంటాం. కళ్ళు తెరిచి ఉంచడం వల్ల 80% ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని మనం కూర్చుంటాం. పైన కూర్చున్నప్పుడు కాళ్ళు నుంచి రాజ్ చేస్తాం. చేతుల్లోంచి 10%, కాళ్ళలోంచి 10%, అంటే 80, 90, 100% ఎనర్జీ లోపల స్టోర్ అవుతుంది. ఫస్ట్ బెనిఫిట్ మనం. తర్వాత కళ్ళు, కాళ్ళు, చేతులు, మనసు, శరీరం అవయవాలన్నింటినీ కూడా మనం కట్టేసి ఆలోచన రహిస్తులు కూర్చున్నప్పుడు ఇంపార్టెంట్ ప్రాణవాయువు అనేది బ్రహ్మరంధ్రం గుండా శ్వాస ద్వారా మనం లోపలికి ఎంటర్ అవుతుంది. లక్షణం పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం. ఎందుకంటే గొప్ప మందు ఏడాపుడు ఇవ్వలేడు మనకి. అలవోకగా మనకు మనంగా తెచ్చుకుంటాం, మనం మంచి ఆక్సిజన్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, లోపల 2,72,000 రక్తనాడులన్నీ కూడా అశుద్ధంగా ఉన్న నాడులు ఈ ఎనర్జీతో, పరమ దివ్య ఔషధంతో, 100% ఎనర్జీతో మొత్తం శుద్ధి చేయబడతాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెట్టినట్టు భగవద్గీతల కృష్ణుడు. గత జన్మలో చేసిన పాపకర్మలు జన్మకు అనారోగ్యాలుగా వస్తాం. చిన్న పాపాలు చిన్న రోగాలు, పెద్ద పాపాలు పెద్ద రోగాలు, రకరకాల పాపాలు రకరకాల రోగాలతో జన్మ తీసుకుంటాం. దానికి పరిహారం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. ధ్యానం ద్వారా మనకి ఆత్మ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు సాంఘిక శాస్త్రం చదివితే సోషల్ గురించి తెలుస్తుంది, సామాన్య శాస్త్రం ఫిజిక్స్ కూడా తెలుస్తుంది, గణిత శాస్త్రం చదివితే లెక్కలు వస్తాయి. అలా ఆత్మశాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తే ఆత్మ జ్ఞానం వస్తుంది. అన్నిటికంటే గొప్పది ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఆత్మ అనేది సత్యం, నిత్యం, శాశ్వతమైనది. ఈ శరీరం అనేది అశాశ్వతమయ్యేది. ఇది చావు పుట్టుక లేవు ఆత్మ, అది భగవంతుడు. భగవంతుడు శక్తి కాబట్టి అది దానికి ఏమవుతుంది, ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడైతే దీని గురించి మనం ఆలోచిస్తామో అనంతమైన నాలెడ్జ్ మనకు అందించబడుతుంది. లోపలే సర్వలోకాలు చూపించాడు కదా కృష్ణుడు. యశోదమ్మకి ఎక్కడ చూపించాడు? 14,000 లోకాలు చూపించాడు కదా. తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతికేవాడు వెర్రివాడు, గొర్రె చంక పెట్టి గొలవనాడు గురి విశ్వదాభిరామ వినరవేమంటాడు వేమనగా. గొర్రె పిల్లని చంకలో పెట్టుకొని గొలవనాడు ఏం చెప్తాడు? ఎక్కడ దేవుడు అని ఎతికేవాడే దేవుడు. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం, జీవుడే దేవుడు. లోపల భగవంతుడు ఉన్నాడు. దివ్య లోకాల నుంచి వచ్చామా. పిల్లల పెళ్ళిళ్ళప్పుడు రాపిస్తాం కదా, దివిలో నిర్ణయం భూమిలో పరిణయం అంటాం. దివి నుంచి వచ్చామా. దివిలో ఉండేది అందరూ దేవతలే. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చానంటే అక్కడ శైలిజే, ఇక్కడ శైలిజే, వేరుగా లేను కదా. అక్కడ దైవంగా వచ్చాం మనం, ఇక్కడ జీవుడుగా ఉన్నాం కదా. మర్చిపోయాం మనల్ని మనం. గుర్తు చేసుకోవడమే ధ్యానం. ఎప్పుడైతే అది గుర్తు చేసుకుంటామో ఆ ఎనర్జీ